19వ సీజన్ ముగిసిందో లేదో తర్వాతి సీజన్ పై ఫ్రాంచైజీలు ఫోకస్ పెడుతూనే ఉన్నాయి. ఇప్పటికే లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్సీ నుంచి రిషబ్ పంత్ తప్పుకున్నాడు. గత 2 సీజన్లలోనూ లక్నో సూపర్ జైంట్స్ ఫ్లాప్ అవ్వడంతో జట్టు పగ్గాలను రిషబ్ వదులుకున్నాడు. ఇతర ఫ్రాంచైజీలు కూడా జట్టు కాంబినేషన్స్ పై ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెడుతున్నాయి. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ కూడా వచ్చే సీజన్ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అందుకు తగినట్టే ప్యాట్ కమిన్స్ కొన్ని కామెంట్స్ చేశాడు. 2027లో తానొక టోర్నీకి దూరం కావాల్సి వస్తుందేమో అన్నాడు. అయితే ఆస్ట్రేలియా తరపున ఆడే వన్డేలు టెస్టుల నుంచి మాత్రం తప్పుకోనున్నాడు. అంటే వన్డే ప్రపంచ కప్ టెస్ట్ ఛాంపియన్షిప్ మీదే తన ఫోకస్ ఉంటుందని తేల్చేశాడు. తన ఐపీఎల్ ఫ్రాంచైజీతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికిప్పుడు తానేమీ స్పష్టంగా చెప్పలేనన్నాడు. పరిస్థితులు ఎలా ఉంటాయోనన్నాడు. గాయాల బారిన పడే ప్రమాదము ఉందన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వన్డే వరల్డ్ కప్ యాషెస్ లో ఆడటమే తన ఫస్ట్ ప్రియారిటీ అన్నాడు. భారత జట్టుతో పూర్తిగా మ్యాచ్లు ఆడినట్లయితే ఆ తర్వాత యాషెస్ కు ముందు కొంత విశ్రాంతి అవసరం అవుతుందన్నాడు. నిజానికి ఆస్ట్రేలియాకు వచ్చే ఏడాది కీలక సిరీస్లున్నాయి. భారత్ ఆసీస్ మధ్య టెస్ట్ సిరీస్ పై ఇప్పటి నుంచే ఉత్కంఠ ఉంది. వన్డే వరల్డ్ కప్ కూడా వచ్చే ఏడాదే జరగబోతోంది. ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరితే వచ్చే ఏడాదే టైటిల్ పోరు ఉంటుంది. ఆస్ట్రేలియా జట్టుకు టెస్టులతో పాటు వన్డేల్లో కెప్టెన్ గా ప్యాట్ కమిన్సే ఉన్నాడు. టీ20లకు మాత్రం మిచెల్ మార్ష్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. కెప్టెన్ గా జట్టుకు అందుబాటులో ఉండటం కీలకమని కమిన్స్ భావిస్తున్నాడు. అందుకే 2027లో అవసరమైతే ఐపీఎల్ కు దూరం కావాలనుకుంటున్నాడు. ఒకవేళ కమిన్స్ దూరం అయితే సన్ రైజర్స్ కు పెద్ద దెబ్బే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎందుకంటే ఆల్ రౌండర్ గా కమిన్స్ సేవలు కీలకం అంటున్నారు. కెప్టెన్ గాను ఆసీస్ స్టార్ కు ఎంతో అనుభవం ఉందని గుర్తు చేస్తున్నారు. కమిన్స్ కెప్టెన్సీలోనే ఎస్ఆర్హెచ్ 2024లో ఫైనల్ చేరిందని, ఈసారి ప్లే ఆఫ్స్ కు వెళ్ళిందంటున్నారు. అయితే కమిన్స్ అందుబాటులో లేకపోతే ఈశాన్ కిషన్ కే పగ్గాలు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 19వ సీజన్ లో కమిన్స్ లేనప్పుడు ఈశాన్ కిషనే కెప్టెన్ గా వ్యవహరించాడు. కెప్టెన్సీ అనేది తనకు భారం కాదని వ్యక్తిగత ప్రదర్శనతోనూ ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 20వ సీజన్ కు ఇంకా చాలా సమయమే ఉన్నందున మున్ముందు ఎస్ఆర్హెచ్ కమిన్స్ నుంచి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.